నాశనం అయిపోబోతున్నది. ఆ రోజున నీవు నీ కుటుంబం నశించిపోకుండాట్లుగా ఈ రోజునే యేసు క్రీస్తుని నీ హృదయంలోకి ఆహ్వానించుకోవాలి దేవునికి వాక్యం చెప్తుంది. అంతేకాదు దేవునికి వాక్యం అంటుంది, ఇంత గొప్ప రక్షణను నీవు నిర్లక్ష్యం చేసినట్లయితే ఎలా తప్పించుకుంటాననుకుంటున్నావు? ఎలా తప్పించుకుంటాననుకుంటున్నావు? ఏ మార్గం ఉంది నీకు తప్పించుకోవడానికి? దేవుని దగ్గర నుంచి తప్పించుకునేంత ఆలోచన కలిగినటువంటి వాడివా? దేవుని దగ్గర నుంచి తప్పించుకునేటంత జ్ఞానం కలిగినటువంటి వాడివా? ఎలాగ తప్పించుకుంటావు? ఓ నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఆ రోజున వాళ్ళు నిర్లక్ష్యం చేసినట్లుగా ఈ రోజు మనం నిర్లక్ష్యం చేయొద్దు. ఈ రోజు వాక్యం వింటున్నటువంటి నీతో దేవుడు మాట్లాడుతున్నాడు, దయచేసి నిర్లక్ష్యము చేయవద్దు. నీకు వాక్యం అర్థమైనా అర్థం కాకపోయినా, యేసుక్రీస్తు అర్థం కాకపోయినా, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం అర్థమైనా అవ్వకపోయినా, క్రైస్తవుడిగా జీవించడం అర్థమైనా అవ్వకపోయినా, భూమి మీదకి తీర్పు వస్తున్నటువంటి సంగతిని మాత్రం గుర్తుంచుకో. భూమి మీదకి అగ్ని జల ప్రళయంలాగా వస్తుందని జ్ఞాపకం చేసుకో. ఆ రోజు నిన్ను ఎవ్వరు కూడా రక్షించలేరు. ఆ రోజున రక్షించగలిగినటువంటి వాడు కేవలము యేసుక్రీస్తు మాత్రమే. ఆయన తప్ప ఇంకెవరూ లేరు. నిన్ను నన్ను కాపాడగలిగినటువంటి వారు ఇంకెవరు కూడా లేరు. మనల్ని కాచి కాపాడగలిగినటువంటి వారు అంటూ ఇంకెవరూ కూడా లేరు. మరణం అనేటువంటి మునుడు విరిచాడు అని ఈ రోజు వాక్యం మనం విన్నాం. ఆయనే మనకి సహాయం చేసేవాడు. నీ తల్లి తండ్రి నిన్ను కాపాడలేరు.